క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఆది కాండము 4వ అధ్యాయంలో కయ్యేను ఏబేలు ఇచ్చిన అర్పణ గురించి మనం చర్చిస్తున్నాం. వాస్తవానికి కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏమిటంటే విశ్వాసమును బట్టి ఇచ్చాడు అనే సంగతిని గ్రంథం స్పష్టం చేసి చెబుతుంది. విశ్వాసం అంటే అదృశ్యుడైన దేవుడు, అంటే మన కంటికి కనబడని దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని ఆయనను నమ్మటం. ఈరోజు లోకం కనబడేదాన్ని నమ్ముతుంది, కనబడేదాన్ని నమ్మి కనబడేదాన్ని తీసుకెళ్లి ఒక చోట పెడుతుంది, ఆ చోట ఆ కనబడేదాన్ని బంధిస్తుంది. జాగ్రత్త గమనించండి. కాబట్టి బయట ఎన్ని దుష్కార్యములు చేసినా దేవుడు నన్ను చూడట్లేదు అనే ఒక నమ్మకంతో లోకం వెళుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు అట్టి ఆలోచనతో ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్మే దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎక్కడెక్కడున్నాడు అనంటే ఇర్మియా గ్రంథము 23:23లో ఆయన భూమి ఆకాశములందంతటా ఉన్నవాడు కాదా అని చెబుతూ ఉంటాడు. మీరు 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏం చెబుతున్నాయి ఈ వచనాలంటే, దేవుడు నిరంతరం మనతో ఉన్నాడు, ఆయన మనం చేసేదాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు అని అనగానే, ఆయన మనతో ఉన్నాడు అనగానే మనకు భయం కలుగుతుంది. అట్టి భయముతో ఇచ్చే అర్పణ ఏదైతే ఉందో అది విశ్వాసంతో ఇచ్చే అర్పణ. అలాంటి శ్రేష్టమైన అర్పణ ఏబేలు ఇచ్చాడు. కయ్యేనుకి ఆ భయం లేదు. మీరు గమనించండి, భయం లేకపోగా ఇచ్చే అర్పణలో యెహోవా కయ్యేను అర్పణ అంగీకరించలేని దానికి కయ్యేను చేసే ఒక ఆలోచన మనం చూస్తే 4వ అధ్యాయం ఆది కాండము 5వ వచనంలో అంటున్నాడు, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి. మీకు అర్థమైందండి? కయ్యేనుకి ఏమొచ్చిందట? మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకుంటేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా గమనించండి, సత్క్రియ చేసామనుకోండి ఎప్పుడు కూడా దైవం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. సత్క్రియ చేయలేదనుకోండి పాపము ఖచ్చితంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందని అర్థం. ఎందుకంటే సత్క్రియ చేయని వాడిని అపవాది గమనిస్తూ వాడిని తనతో కలుపుకోవడానికి చూస్తూ ఉంటుంది. సత్క్రియ చేయటాన్ని బట్టి మనం